నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో మన రాజధాని ఢిల్లీ ఎర్రకోట ప్రాంతంలో ఒక పెద్ద బ్లాస్ట్ జరిగింది. ఈ విషయాన్ని మీరు టీవీ, న్యూస్ పేపర్ ద్వారా ఇప్పటికే తెలుసుకుని ఉంటారు. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఎర్రకోట దగ్గర స్వాతంత్ర దినోత్సవం రోజు మన ప్రధానమంత్రి గారు నిలబడి దేశానికి స్పీచ్ ఇచ్చే ప్రాంతానికి కేవలం 300 మీటర్ల దూరంలో ఒక కార్లో పెద్ద పేలుడు జరిగింది. ఈ బ్లాస్ట్ కారణంగా ఇప్పటి వరకు నేను ఈ వీడియోని నవంబర్ 11 రాత్రి 2 గంటలకు షూట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 11 మంది మరణించారు, 30కి పైగా గాయాల పాలయ్యారు. ఈ బ్లాస్ట్ కార్లోని సిఎన్జి ట్యాంక్ పేలడం ద్వారా జరిగిందా, లేదా ఎవరైనా పేలుడు పదార్థాలు పెట్టి పేల్చారా, దీని వెనకాల ఉగ్రవాదులు ఉన్నారా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపైన మన ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇప్పటి వరకైతే ఏ ఉగ్రవాద సంస్థ దీన్ని మేమే చేశాము అని అంగీకరించలేదు. జనరల్ గా ఎవరైనా ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు కొద్ది సమయం తర్వాత ఈ దాడి చేసింది మేమే అని పబ్లిక్ గా చెప్తారు. అయితే ఈ బ్లాస్ట్ విషయంలో ఇప్పటి వరకైతే అటువంటి ఏ కన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఈ బ్లాస్ట్ వెనుక ఉగ్రవాద యాంగిల్ ఉండే అవకాశం ఉంది అని చాలా మంది అనుమానపడుతున్నారు. ఎందుకు అంటే ఈ దాడి జరిగిన టైమింగ్ అలాంటిది. నిన్న నవంబర్ 10వ తేదీన పాకిస్తాన్ నేవీ అఫీషియల్స్ అండ్ బంగ్లాదేశ్ నేవీ అఫీషియల్స్ మధ్య ఒక మీటింగ్